జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులో యువకుల మధ్య జరిగిన ఘర్షణ చిలికి గాలివానలా మారింది. రెండు వర్గాల మధ్య పెద్ద గొడవకు దారితీసింది. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగుకు చెందిన యువకుల మధ్య దసరా రోజు చిన్న ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో గ్రామ పెద్దలు గొడవను సద్దుమరిచే క్రమంలో రెండు వర్గాల మధ్య గొడవ మరింత పెరిగింది. గ్రామ పంచాయతీలోని ఫర్నిచర్ తలుపులను పూర్తిగా ధ్వంసం చేశారు ఓ వర్గీయులు. దీంతో మరో వర్గానికి చెందిన వారు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను కావాలని కొట్టారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గొడవను సర్దుమర్చారు. అదే ప్రకారం మా తల్లిదండ్రులు అందరం అట్లా కొట్టినాం. కొట్టిన తర్వాత మొత్తం మంది ఒకటేసారి ఆయనట్టు ఆగి మొత్తం మంది వచ్చి ఒక దాదాపు 100 యువతల 50 ఏవో ఉన్నారు. మొత్తం మంది వచ్చి ఇక్కడ ఉన్న పిల్లల మీద వాడు వార్డు నెంబర్లు ఉన్నారు. ఇలా వార్డు నెంబర్ అడ్డం ఉంటాయి. ఆయన కూడా మళ్ళీ తలుపు ఇవన్నీ మళ్ళీ తలుపులను అన్నాడు, ఇదాడు పీర్ల పండుగన్నాడు గొడ్డలు పట్టుకొని ఇవాళ తిరుగుతాము. మళ్ళీ ఇంకొకటి సార్ ఫస్ట్ సర్పంచ్ కొద్దిగా లేట్ చేస్తే పిలిపిస్తావా ఇంటికి తన్నుమాట వాళ్ళని